మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అవ్వకముందు పాపాలు చేశాడు, ప్రవక్త అయిన తర్వాత కూడా పాపాలు చేశాడని మన సత్యప్రకాశ గారి ఆరోపణ. ఈ ఆరోపణను ఆయన మాటలోనే వినండి. ఖురాన్ షరీఫ్ 47వ అధ్యాయము 19వ ఆయతు, 48, 2, 40, 55వ ఆయతుల్లో అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు మహమ్మద్ గారిని ఏమని, ఓ మహమ్మదు, నీవు నీ పాపాల కొరకు క్షమాపణ కొరకు ప్రార్థన వేడుకో అని. నీ పాపాల కొరకు అన్న దగ్గర వాడబడిన పదం ఏమిటంటే ధన్బ్. అరబీ భాషలో ధన్బ్ అనే మాటకు చాలా భయంకరమైన అర్థం ఉంది. ధన్బ్ అనే మాట ఖురాన్ షరీఫ్లో 37 సార్లు కనబడుతుంది. దాని అర్థం ఎలాగుందంటే దేవుని శక్తిని తృణీకరించడం ధన్బ్, నరకానికి తీసుకెళ్లే పాపము ధన్బ్, షిర్క్ అనే పాపముతో సమానము ధన్బ్, నేరములు ధన్బ్. ఈ పాపాన్ని బట్టే దేవుడు నోవహు కాలంలోని అందరినీ కూడా జలప్రలయంలో ముంచివేసి చంపేశాడు ధన్బును బట్టే. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ధన్బ్ అనే పాపాన్ని బట్టే దేవుడు నాశనం చేశాడు. 7వ అధ్యాయము 100 ఆయతులో ఈ పాపము శిక్షార్హమైనది, ధన్బ్ శిక్షార్హమైన పాపము. 8వ అధ్యాయము 52లో నేరాలకన్నిటికీ ఉండే శిక్ష ఏమిటో ధన్బ్ అనే పాపానికి కూడా అదే శిక్ష ఉంటుంది. తప్పుడు పనులు చేయుట ధన్బ్, చెడు చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, వ్యభిచారం చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, కిడ్నాప్ చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, విగ్రహారాధనతో సమానము ధన్బ్. భరించలేనంత శిక్షార్హమైనది ధన్బ్, నరకానికి తీసుకుని వెళ్తుంది ధన్బ్. ఈ ధన్బును గురించి నీవు క్షమాపణ వేడుకో, నీ పాపముల కొరకు వేడుకో అని అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దేవుడు సమస్త జ్ఞాని. దేవుడు మహమ్మద్ గారిని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన జీవితంలో పాపం ఉన్నదనా లేదనా? పాపము లేదు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే అల్లా అబద్ధం ఆడుతున్నాడా? అల్లా అబద్ధమాడాడు సత్యవంతుడైతే మహమ్మద్ గారు పాపము చేశాడని ఒప్పుకోక తప్పదు. మనం ఖురాన్ 47:19, 40, 55, 48, 2:5లో ప్రవక్త పాపాలు చేశాడని ఉందట అండి. కనుక ప్రవక్త పాపాత్ముడు అనేది మన సత్యప్రకాశన ఆరోపణ. అయితే అక్కడ ఏముంది మనం ఖురాన్ చదువుదామండి. ఖురాన్ 47:19లో ఇలా ఉంది, కనుక ప్రవక్త తెలుసుకో, దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు, క్షమాపణ కోరుకో నీ పొరపాట్లకు, విశ్వసించిన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా. దేవునికి నీ కార్యకలాపాలు, నీ నివాస సవాలాలు అన్నీ తెలుసు. ఇక్కడ పొరపాట్లకు వేడుకో అన్నాడు. దైవాన్ని నువ్వు చేసే పొరపాట్లకు వేడుకో అన్నాడు. ఇంతకీ పొరపాట్లు, పెద్ద పాపాలు, చిన్న పాపాలు 3 రకాలు ఉంటాయి. పొరపాటు ఏంటి? అది పెద్ద పాపం కాదండి, అలానే చిన్న పాపం కూడా కాదండి. పొరపాటు జరుగుతుంటాయి కొన్ని. ఉదాహరణకు ఏమిటా పొరపాటు అని అంటే 18వ సూర 23వ ఆయతలో చెప్తాడు. అక్కడ ఏం జరిగిందంటే ఆయత అవతరించే సందర్భం ఏముందంటే, ఆ ఆయత అవతరించేటప్పుడు సందర్భం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి కొందరు యూదులు వస్తారు. వచ్చి ప్రవక్త ఆత్మ అంటే ఏమిటి అని అడుగుతారు. అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఈ విషయం గురించి నేను రేపు చెప్తాను అంటారు. ఎందుకంటే వహీ రావాలి ఆయనకి. అయితే అప్పుడు దైవానికి ఈ మాట నచ్చలేదు. ఏమని? నేను రేపు చెప్తాను అన్నారు. అప్పుడు ఎమ్మని ఆయతు అవతరించింది. ఏమని? ఒక విషయం గుర్తుంచుకో, ఏ విషయం గురించి అయినా నేను ఈ పని రేపు చేస్తాను అని అనకు. నేను రేపు చేస్తానని అనకు. ఏంటి? అల్లా కోరితే తప్ప నువ్వేమీ చేయలేవు. అల్లా కోరితే తప్ప నువ్వేమి లేవు. ఒకవేళ మర్చిపోయి ఇలాంటి మాట నీ నోట వెలువడితే వెంటనే నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ఈ విషయంలో నా ప్రభువు ఇంతకంటే దగ్గర మాట వైపు నాకు దారి చూపుతాడని నేను ఆశిస్తున్నానని చెప్పు. ఈ పొరపాట్లండి. ఏది? నేను ఇన్షా అల్లా అనాలి, అంటే అల్లా తలిస్తే రేపు చెప్తానని. అక్కడ ఇన్షా అల్లా అంటాం. అయితే ఎమ్మంటే మళ్ళీ దైవుడు దాన్ని ఆయతని పంపించి, నువ్వు ఈ పొరపాటు చేశావు, ఇంకెట్లాంటి పొరపాట్లు చెయ్యకు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే ఎమ్మంటే దేవుణ్ణి క్షమాపణ కోరుకో అన్నాడు. ఇది పొరపాటు అంటారు. అయితే ఈ పొరపాట్లని అరబ్బీలో ఏమన్నారు? అరబ్బీలో ఏమంటారు పొరపాట్లని? ఏంటి అని అంటే
అక్కడ మిన్ జంబిక అనే పదం వస్తుంది. జంబిక. జంబిక అంటే జాల్ మీమ్ జబర్ జమ్, బాజేర్ బి, జంబి, కాఫ్ జబర్ కా, జంబిక. ఇదండి. దీన్ని మన సత్యప్రకాష్ గారు దంబు 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 అంటాం మొదలు పెట్టారండి. ఏంటి జంబిక అంటాం కూడా చేత కాదండి ఆయనకి. ఆయన ఏమైనా అరబీ చదివారా? అరబీ పండితుడా? ఏమైనా మదర్సాలో చదివారా? లేక ఖురాన్ అరబీలో నేర్చుకున్నారా? ఆయనకి ఎట్లా తెలుస్తుందండి? ఎవరో పాపం రాసి ఆ నెట్లో డౌన్లోడ్ చేసి నిలబెట్టి చదివిస్తే చదువుతున్నారు. ఏంటి కనుక ఆయనకి ఎలా తెలుస్తుంది జంబిక? సరే, ఇంతకీ పాపాలను ఏమంటారండి? పెద్ద పాపాలను ఏమంటారు, చిన్న పాపాలను ఏమంటారు? సరే, పొరపాటుని జంబిక అంటారు. మరి పెద్ద పాపాలను ఏమంటారు అరబీలో, చిన్న పాపాలను ఏమంటారు అంటే పాపాన్ని సయ్యాతిహిం అంటారండి. పాపాలను సయ్యాతిహిం. జంబిక అంటండి. జంబిక అంటే పొరపాటు. పాపాలను ఏమంటారు? సయ్యాతిహిం అంటారు. అయితే పెద్ద పాపాలను ఏమంటారు? పెద్దనే అక్బర్. అక్బర్ అంటారు. అక్బర్ అంటే పెద్ద. ఇప్పుడు చూడండి, మీరు అజాన్లో కూడా వింటుంటారు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే అక్బర్ అంటే పెద్దవాడు, పెద్దవాడు, గొప్పవాడు అని. ఇక్కడ అక్బర్ అంటే పెద్ద. ఇక్కడ అక్బర్ సయ్యాతిహిం అంటే పెద్ద పాపాలు. అక్బర్ సయ్యాతిహిం అంటే పెద్ద పాపాలు. అయితే చిన్న పాపాలను ఏమంటారు? సగీరా. సగీరా అంటే చిన్న. సయ్యాతిహిం అంటే పాపాలు. సగీరా సయ్యాతిహిం అంటే చిన్న పాపాలు. ఇక్కడ పెద్ద పాపాలు, చిన్న పాపాలు, పొరపాట్లు, 3 రకాలు ఉంటాయి. ఏంటి ఇవి ఇక్కడ ఈ విషయాలు చెప్పాడు పొరపాట్లకు. అయితే మన స్వామి సత్యప్రకాశానంద అంటే దమ్బంటే ఆ పాపం అంటే దమ్బంటే ఈ పాపం అంటే దమ్బండి అమ్మ ఎక్కడ చదివాడు? ఒకసారి రానాన్న ఖురాన్ తీసుకొని కూర్చో. ఏంటి నువ్వు అరబీ మదర్సాలో వాటికి ఇలాంటి ఇద్దాం, నువ్వు ఒకసారి సౌదీ వెళ్ళి అరబీ నేర్చుకుంటావు. ఏంటి అంతేగాని ఎవరెవరో ఎక్కడో రాసిచ్చారు కదా నీ ఎటు వచ్చినట్టు చదివేస్తే నమ్మటానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. అయితే ఇక్కడ సరే పాపాలు అనేవి ఎక్కడున్నాయి చూద్దాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని అడుగుదాం. ఇంతకీ పాపం అంటే ఏంటి, పెద్ద పాపాలు ఏంటి? ఏంటి ఈ పెద్ద పాపాలు మన వాళ్ళ దృష్టితో యేసు దేవుడు, దేవుని కుమారుడు కదా. పోనీ ఆ దేవుడు ఏమైనా పెద్ద పాపాలు చేశాడా చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంది. అక్కడ యేసుగారిని ఒక పెళ్లి విందుకి ఆహ్వానిస్తారు. యేసుగారిని, యేసు శిష్యులని. ఆ పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి విందులో ఆ మందు అంటే ఆ ద్రాక్షరసము సారా పోసే అలవాటు ఉంటుంది వచ్చిన వాళ్ళకి. అయితే అక్కడ ఆ సారా అయిపోతుంది. అయిపోతే తల్లి మరియమ్మ గారు వచ్చి యేసు గారికి, బాబు ఇక్కడ ద్రాక్షరసం సారా అయిపోయింది ఏంటి అని అంటే, అమ్మ నువ్వెవరో నా దగ్గర అవతల పోమని చెప్పేసి తర్వాత నీళ్ళతో నింపమని చెప్పి సారాన్ని నీళ్ళతో నింపిన తర్వాత ఆ మంత్రాలు సంత్రాంతరాలు చేసి ఆ సారాన్ని తయారు చేశారట. అయితే ఆ సారాన్ని తాగిన జనం ఇగో ఇలా అంటున్నారంట. ఏమని? ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. ఇక్కడ జనులు మత్తుగా ఉంటారట. మత్తుగా ఉంటే తాగా ఉండేది ఏంటండి? జ్యూసా అండి? ద్రాక్ష రసం అంటే జ్యూస్ అనుకుంటారు మీరు. ఏంటి ద్రాక్ష రసం అంటే జ్యూస్ కాదండి, అది సారా అండి అప్పట్లో. ఏంటి ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, వైన్ అని ఉంటుందండి. ఈ ద్రాక్ష రసం అనే చోట వైన్ అని రాసి ఉంటుంది. అంటే యేసు గారు ఇక్కడ వైన్ని తయారు చేశారండి. ఏంటి మొదట సూచక్రియ చేశారండి. జనులు మత్తుగా ఉన్నారంటండి. వైన్ తాగితే మత్తుగా ఉంటారా లేక జ్యూస్ తాగితే మత్తుగా ఉంటారండి? ఆలోచించండి మీరు. అంటే ఈ మొదటి సూచక్రియ అంటే ఈ పాపం, ఈ పెద్ద పాపం ఏంటి చెయ్యగానే జనాలు ఆయన విశ్వాసం ఉంచారట. చూద్దామండి. ఉంచుకొని ఉన్నా. అయితే నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఈయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎప్పుడైతే యేసు గారు వైన్ తయారు చేశారు, ఏంటి మొదటి సూచక్రియ అదేనంట ఆయన చేసింది. ముందు ఏం చేశాడంట? పెద్ద పాపం ఏం చేశాడంట?
ఎందుకు పెద్ద పాపం అని ఎందుకు అంటున్నామండి అంటే ఆల్రెడీ ఈ సారా నిషేధం జరిగిపోయిందండి పాత నిబంధనలో. సామెతలు 23వ అధ్యాయం 20-21 వచనాలు, సామెతలు 23వ అధ్యాయం 29-34 వచనాలు, అలానే సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం, అలానే యెషయా 5వ అధ్యాయం 22వ వచనాల్లో ఈ ద్రాక్షరసము ఈ వైన్ తాగిన వాళ్ళు ఏంటి తిండిపోతులు దరిద్రులు అవుతారు, ఏంటి వాళ్ళు ఎందుకు పనిచేయడం వాళ్ళకి శ్రమ, ఏంటి అది కట్లపాము వల్లే కరిసిద్ది అని చెప్పేసి అక్కడ నిషేధించబడింది. నిషేధించబడిన తర్వాత మళ్ళా ఈయన గారు ఏంటి మొదటి సూచక క్రియ అదే చేశారట. ఏది ఆ ద్రాక్షరసం వైన్ తయారు చేశారట. ఏంటి పోనీ తయారు చేస్తే పర్లేదండి, తయారు చేసి చూకున్నారా, ఆయన కూడా తాగటం మొదలు పెట్టారు. ఈ మాటలు మనమంటున్నామా? కాదు కాదు, పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి. చూద్దామండి. లూకా 7వ అధ్యాయము 33-35 వచనాలు చూద్దాం. బాప్తిసమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుతున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతులు మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితులు అనుతున్నారు. యోహాను ద్రాక్షరసం తాగడని లేఖనాల్లోనే ఉందండి. అయితే ఇక్కడ యోహాను ద్రాక్షరసము తాగకుండా వస్తే ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుతూ వస్తే వీడు మద్యపాని తిండిపోతూ పాపులకు సుంకరులకు స్నేహితులని మీరు అంటున్నారని యేసువారి స్వయాన సెలవిస్తున్నారు. అంటే యేసు గారు సారా తాగటం కూడా ఒక అలవాటుగా ఉండేది. ఏంటి ఇటువంటి పెద్ద పాపాలు చేయొచ్చా అండి? ఇటువంటి పెద్ద పాపాలు అంటే మీరు యేసు గారిని కూడా వదలరా అండి? సరే, ఇంతకీ యేసు గారు ఈ సారా తాగే అలవాటుని మరి మానుకున్నారా? ఏంటి లూకా 22:18 వచనంలో ఏముందంటే ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుతున్నాను నేను. చూడండి, ఇక్కడ యేసు గారు కూడా పాప మాళ్ళు పొడిచి నువ్వు తాగుబోతువి, నీ తిండిపోతువి, అది ఇది అని అసహ్యం ముట్టించి ఈ సారా ఎట్టైనా మానేయాలి, దీనివల్ల నాకు చెట్టు పేరు వచ్చేస్తుంది అని చెప్పేసేసి ఇక దేవుని రాజ్యం వచ్చే వరకు ఈ సారా ముట్టను, ఈ వైన్ తాగను, ఈ ద్రాక్షరసం తాగను అన్నారు. మరి ఆ మాటను కట్టుబడి ఉండాలా అండి? కట్టుబడి ఉండాలా లేదా అండి? కట్టుబడి. కానీ పాపం మళ్ళీ ఏదైనా తాగి అలవాటు కదా ఏంటి, ఒకసారి మానేయాలంటే ఎట్లా మానేస్తారండి? మళ్ళా పాపం అదే తప్పు మళ్ళా జరిగిందండి. ఎక్కడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 34వ వచనము 33 నుంచి వారు కపాలమను అడ్డమిచ్చు గొల్గత అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన దానిని రుచి చూసి త్రాగనొల్లకపోయెను. అక్కడ యేసుగారు సిలువ ఎత్తుకొని వస్తారు. పాపం ఆ యేసుగారు సిలువ ఎత్తుకొని వచ్చి మోసుకొని వచ్చి ఆ బరువుకి ఆ టెన్షన్కి ఏంటి ఆయన చేదు కలిపింది అంటే పాయిజన్ కలిపిన ద్రాక్షరసాన్ని అంటే సారాన్ని వైన్ని ఇస్తే ఆయన తాగనని అన్నమాట మర్చిపోయారు. ఆ టెన్షన్లో మర్చిపోయి ఏం చేశారు, రుచి చూశారు. చూసేసరికి అది పాయిజన్ కలిపింది. అమ్మో ఇది పాయిజన్ కలిపిందని చెప్పేసి మళ్ళా ఆయన అక్కడ పెట్టేశారు. అంటే మీరు ఏ ప్రవక్తని వదలరా? యేసు గారు పరిశుద్ధుడు ఏంటి, ఆయన చాలా సత్యసంధుడని ఖురాన్ బైబిల్ చెబుతుంటే మీరు నోటి మాటలు చిలక పలుకులు పైకి యేసు పరిశుద్ధుడని చెబుతూ ఏంటి ఏం చేశారండి? మీరు ఇక్కడ తాగుబోతుని చేసేశారు, తాగుబోతుని రాశారు. ఇంతకీ నేను అడుగుతున్నాను సత్యాన్వేషకులారా, యేసును సారా తాగుబోతుగా చేసిన ఈ గ్రంథాన్ని నమ్మాలా, లేదు యేసు పరిశుద్ధుడని చెబుతున్న ఖురాన్ హదీసులను నమ్మాలా? ఆలోచించండి. ఏంటి వీళ్ళు పైకి మాటలు దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కుమారుడు అంటూ మళ్ళా యేసు గారికి తల్లి లేదు, యేసు దేవుని కుమారుడు అంటే యేసు గారు దేవునికి మరియమ్మకి పుట్టినవాడిగా వర్గీకరించి ఏంటి మళ్ళా ఇట్లా లేదు. వీళ్ళు ఈయననే కాదు ప్రతి ప్రవక్తను ఇంతే. ఏంటి యేసు గారిని పరిశుద్ధులని చెప్పిన మహమ్మద్ గారిని విశ్వసించాలా వీళ్ళు?
ఏంటి మళ్ళీ మహమ్మద్ గారిని కూడా వక్రీకరించడం మొదలుపెట్టారు. మళ్ళీ యేసు పరిశుద్ధులను ఉంది కదంటే అది కరెక్టేనండి అంటే అది వక్రీకరణ కరెక్టు, మిగతా అన్ని తప్ప. ఈ సత్యప్రకాశం నేలకి నరం లేదా అండి? ఎటు పెడితే అటు తిప్పేస్తాడా? ఆయనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారండి ఇట్లాంటి వక్రీకరులు. ఏంటి కనుక సత్యాన్వేషులారా, వీళ్ళు ఎంతకి మహమ్మద్ ప్రవక్త గారిని విమర్శించి వాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరువు నింపుకోవటం కోసం చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళు బ్రతుకు తెరువు కావాలి, లేదా వాళ్ళ వ్యాపారాలు బంద్ అయిపోతాయి. ఏంటి వాళ్ళకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. వాళ్ళు మళ్ళా కూడా ఇప్పుడు ఇస్లాం ఒకవేళ మహమ్మద్ గారిని ఒప్పుకున్నాడు అనుకోండి, ఒప్పుకుంటే ఏం చేయాలండి? దశమభాగాలు తీసుకోవడానికి కుదరదండి. ముందు కాసిన కూరగాయలు వాళ్ళకి రావండి. ఏంటి ఎవరైనా చూడండి చర్చికెళ్ళే వాళ్ళ ఇంటికి మీరు ఆనపకాయలు కానీ, బీరకాయలు కానీ, దొండకాయలు కానీ, ఏమైనా కూరగాయలు కాస్తే, మామిడికాయలు కానీ ఏమన్నా లేదు ముందు కాసి దేవుడికి ఇవ్వాలండి. దేవుడికి ఇవ్వాలా? ఎవరండి దేవుడు? పాస్టర్ గారండి. పాస్టర్ గారికి ఇవ్వాలండి. ఏంటి పాస్టర్ గారికి ఇవ్వాలి. ఇంకా పొలంలో ఉడ్లు బండి అనుకోండి, ఈయన గారు పోయి ప్రార్థన చేయాలట. ప్రార్థన చేస్తే ఒక అరబత్త ముందు తీయాలట. అంటే ఏనే దేవుడు వాళ్ళ దృష్టిలో. ఏంటి ఇంకేంటండి జబ్బులు తగ్గిపోతాయంట. వీళ్ళు కలిసి పోయి ప్రార్థన చేసేస్తే మొత్తం జబ్బులు మొత్తం తగ్గిపోతాయంట. అంటే మరి హాస్పిటల్స్ ఎందుకండి? మెడికల్ షాపులకి ఎందుకండి? వచ్చి అందరి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయొచ్చు కదండి. అంటే వీళ్ళు ఒక మాట అనొచ్చు, ఏమని? లేదండి వాళ్ళు కూడా యేసును నమ్మితేనే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి అని. కానీ పరిశుద్ధ గ్రంథం అలా సెలవు ఇవ్వటం లేదండి. ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14-15 వచనాలను చూసినట్లయితే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనపు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మినందున ఆ అపనమ్మిక నిమిత్తం వారు హృదయ కాఠిన్య నిమిత్తం అని గద్దించును. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మీరు వెళ్ళండి, బాప్టిజం సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ నమ్మి వాడు బాప్టిజం తీసుకున్న వరకు రక్షించబడతారు. ఒకవేళ నమ్మకపోతే వారికి శిక్ష విధించబడింది. ఏంటి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. మార్కు సువార్త 16-17 వచనమండి. మళ్ళా చదువుతున్నాను చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, కనబడును. అంటే ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వాళ్ళ వలన ఈ సూచక క్రియలు జరుగుతాయట. ఏమిటా సూచక క్రియలండి అంటే అవి ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏది బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరికైనా దెయ్యాలు పట్టుంటే అవి పారదోతారు. కొత్త భాషలు మాట్లాడుదురు. వీరండి ఏది బాప్టిజం తీసుకున్న వాళ్ళు కొత్త భాషలు మాట్లాడతారట. ఏంటి పాములను ఎత్తి పట్టుకుందురు. అడవిలో ఏమైనా పుట్టల్లో పాములు ఉంటే వీళ్ళు లేపేసి పట్టుకుంటారట. ఎవరండి? ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు. ఏంటి పాములను ఎత్తి పట్టుకుందరు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది తాగినా కానీ వాళ్ళకి ఏమి కాదంటే ఎవరికి? ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళకి. అంటే మరణకరమైందంటే ఎండోసల్ఫాను, మోనోక్రోటోపాసు, ఏంటి ఇట్లాంటి పురుగు మందులు కానీ విషం కానీ ఏది తీసుకున్నా సరే వీళ్ళకి ఎటువంటి హాని చెయ్యదట. ఏంటి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. ఒకవేళ రోగుల మీద వీళ్ళు కనుక చేతులుంచారనుకోండి, ఇది ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు కనుక చేతులుంచారనుకోండి వాళ్ళు స్వస్థత నొందుతారంట. అంటే వాళ్ళు నమ్మాల్సిన పని లేదండి. ఇక్కడ వీళ్ళు రోగుల మీద వీళ్ళు కనుక ఏది బాప్టిజం తీసుకున్న వాళ్ళు చేతులు పెడితే చాలు వాళ్ళకి జబ్బులు తగ్గిపోతాయంట. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ సత్యప్రకాష్ లాంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, పాపం ఇంతమంది హాస్పిటల్లో అల్లాడిపోతున్నారు కదా, వెళ్ళి ఇంటింటికి హాస్పిటల్ అన్నీ తిరిగి వాళ్ళ మీద చేతులు పెట్టుకుంటూ పోతే అందరికీ తగ్గిపోతుంది కదా. మెడిసిన్ తయారు చేస్తే ప్రభుత్వం భారం తగ్గిపోతుంది. ఏంటి ఫ్రీ మెడిసిన్ తయారు మనం పంపించే హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్కి ఎంతో ఆదా అవుతుంది కదా, ప్రజలు కూడా ఎంతో సుఖపడతారు కదా. అసలు మీరు తిరిగి ప్రచారం చేయాల్సిన పనే లేదు కదా. ఏంటి మీరు చక్కగా ఈ పని చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ధర్మంలోకి జనాలు తండోపతండాలకు వచ్చేస్తారు కదా. చేయొచ్చు కదా. ఒక పాస్టర్ గారు ఇలానే నాకు తగిలారు. అయ్యా పాస్టర్ గారు కొత్త భాషలు మాట్లాడతారని ఉంది. అయ్యా మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయ్యా, మన భారతదేశంలో తయారు చేసింది అయ్యా
మన భారతదేశంలో 14 భాషలు ఉంటాయి. ఆ 14 భాషల్లో ఇక్కడ 100 రూపాయల పేరు రాసి ఉంటుంది. తెలుగులో 100 రూపాయలు, ఉర్దూలో 100 రూపాయ, ఇంగ్లీష్లో 100 రూపీస్. అట్లానే మిగతా భాషలు ఏంటో కొంచెం మన భారతదేశం భాషలో కొంచెం చదివినిపియండి అన్నారు. తెల్లమ్మకం వేశారు ఏంటి. అలానే హాస్పిటల్కి వెళ్దామండి, పాపం చాలా మంది జనం ఉన్నారు. ఖమ్మంలో హాస్పిటల్, మమతా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ రోగులు చాలా మంది ఉన్నారండి. మీరు బాప్టిషన్ తీసుకున్నారు కదా సార్, మీరు చేతులు పెట్టుకుంటే వెళ్ళిపోండి, ఒక్కొక్కరు లేస్తారు అని అంటే నేలకేసాడు మొహం. అంటే ఇట్లాంటి మోసాలు, కుట్రలతోటి, కుతంత్రాలతోటి మీ జేబులు నింపుకునే పనిలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఏంటి మీ జబ్బులు తగ్గిపోతే మీరు ప్రభువుని నమ్ముకోండి, మీరు అది ఇది అని చెప్పి జనాలు మోసం చేసి మీరు ఈ మోసాలు బయటపడతాయని ఏంటి ఎక్కడ ఇస్లాం స్వీకరించి వాళ్ళు సత్యసంధులుగా జీవిస్తారో, వాళ్ళ జీవన విధానం ఎలా సత్యసంధులుగా మారతారోనని భయంతో ఏంటి మీ వ్యాపారాలు పడిపోతాయని చెప్పి ఇలా మహమ్మద్ ప్రవక్త పైన నిందారోపణలకు మొదలుపెట్టారు ఏంటి. కనుక మీరు సత్యాన్వేషులారా, ఈ సత్యాన్ని మీరు అన్వేషిస్తారని ఆశిస్తున్నాను.